ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున గ్రేస్ తెలుగు క్రిస్టియన్ ప్రేక్షకులకు వందనాలు చెల్లిస్తున్నానండి. మనము దాదాపు గత నెల రోజుల నుండి జ్ఞానము గల స్త్రీలను ధ్యానం చేస్తూ ఉంటున్నాము. మరి ఈ దినము నేను కూడా జ్ఞానము గల స్త్రీని గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆమె అబీగయీలు. ఈమెను గురించి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం నుంచి 42వ వచనం వరకు రాయబడింది. మరి ఈమెను ధ్యానించుకునే పూర్వము దైవ సహాయం నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నమ్మదగిన దేవా, నీతి పూర్ణుడా, కృపాసహితుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన మీ నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను నాయన. మీ ప్రేమ చేత కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలు లెక్కించుకున్న దేవా మీకు స్తోత్రం. మరి యొక్క పర్యాయము జ్ఞానము గల స్త్రీని నైనా ధ్యానం చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. బలహీనరాలని, అల్పురాలని, అయోగ్యురాలని నైనా నన్ను మరుగుపరచండి. మీరు మాట్లాడండి నైనా. ప్రతి ఒక్కరి హృదయంలో మార్పు తీసుకురండి. జ్ఞానము గల స్త్రీలను మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా జ్ఞానంతో మా ఇల్లు కట్టుకోవటానికి కృప చూపమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకొంచు ఈ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమెన్. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని రాయబడింది. నిజంగా ఈ సామెతకు చక్కని ఉదాహరణ అబీగయీలు. ఈమె జ్ఞానము గల స్త్రీ, తన కుటుంబానికి మేలు చేస్తుంది అని మనము ధ్యానం చేద్దాము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం నుంచి 31వ వచనం వరకు ఆమె చేసే పని అభివృద్ధి కలిగించడమే కాకుండా పిల్లల్లో సద్గుణాలను అభివృద్ధి పరుస్తుంది, ఇంటిని స్థిరంగా ఉంచుతుంది. ఇది జ్ఞానము గల స్త్రీ యొక్క లక్షణాలు. మరి మూఢురాలు అంటే దేవుని ఎరగక, దేవుని భయం ఎరగని స్త్రీ తన పనుల మూలంగా తన కుటుంబానికి మేలు చేస్తున్నానని ఊహించుకున్నప్పటికీ దానివలన నాశనానికే ఆమె కార్యాలు దోహదం చేస్తాయి. జ్ఞానవంతురాలైన స్త్రీలను ధ్యానించడం ద్వారా వారు మనకు ఎలా ఆదర్శంగా నిలిచారో గమనించి విశ్వాసులమైన మనము జ్ఞానం కలిగి నడుచుకొంచు మన కుటుంబాలకు, మన పిల్లలకు మేలు కలిగించే వారంగా, సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించే వారంగా ఉండగలము. దేవుడు అందుకే జ్ఞానము గల స్త్రీలను పరిశుద్ధ గ్రంథంలో రాయించారని నేను నమ్ముతుంటున్నాను. అబీగయీలును గురించి బైబిల్లో ఇదివరకు చెప్పుకున్నట్టుగా మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 2 నుంచి 42 వరకు రాయబడింది. ఈ భాగం ఆధారంగా ఈమె మరి ఎలా జ్ఞానవంతురాలు అనేది 5 అంశాల ద్వారా మనము ధ్యానిద్దాం. అబీగయీలు అని మాటకు అర్థము నా తండ్రి ఆనందం లేదా సంతోషం. ఆనందానికి తండ్రి అనే అర్థాలు ఉన్నాయి. ఆమె తన జ్ఞానం చేత తన భర్తకు, తన బిడ్డల అభివృద్ధికి ఎలా తోడ్పడిందో మనం ఇప్పుడు ధ్యానిద్దాం. మొదటిగా జ్ఞానవంతురాలైన స్త్రీగా మనం ధ్యానించే అబీగయీలు సుబుద్ధి గలది. ఈ విషయం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో ఈ స్త్రీ సుబుద్ధి గలదై అని రాయబడింది. ఏ స్త్రీ? అబీగయీలు. సో ఈమె బుద్ధి, తెలివి, జ్ఞానం కలిగి జీవించటం ఎంతో అవసరమని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో సుబుద్ధి దయను సంపాదించును అని, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుటట్టి వానికి ఘనతనిచ్చును అని రాయబడింది. మరి ఒక చోట సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో కూడా గృహమును, విత్తమును, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానము అని రాయబడింది. సరే, పై సామెతలంతా కూడా రాసినటువంటి మరి అంశాలను మనం గమనిస్తే ఇవన్నీ కూడా అబీగయీలులో ఉన్నాయి అని మనము ధ్యానిద్దాం. ఈమె భర్త కర్మేలు వాడైనటువంటి నాబాలు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో చర్యలను బట్టి చూడగా మరి నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉన్నాడు. అతడు కాలేబు సంతతివాడు. యూదావంశీకుడు యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు సంతతివాడు.
మరి కాలేబు అంతటి విశ్వాస వంశంలో పుట్టినప్పటికీ అంత కఠినుడుగా మొరటువాడుగా ఉన్న నాబాలుకు దేవుడిచ్చిన వరంగా సుబుద్ధి అయిన భార్యగా అబీగయీలు ఉంది. ఆ కఠినత్వము, ఆ మొరటుతనము భార్యపై చూపించుండడా అయినా ఆమె అతనికి భార్యగా ఉంది. తన భర్త దావీదును అతని పరివారాన్ని తిరస్కరించిన విషయం విని దాన్ని ఆమె ఎలా పరిష్కరించుకుందో మనం పరిశీలిద్దాం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 4 నుంచి 12 వరకు గమనిస్తే, నాబాలు మరి గొర్రెల బచ్చు కత్తెర వేయించుచున్నాడని దావీదు విని తన పనివారిని పిలిచి నాబాలు దగ్గరకు పంపుచు కుశలము శుభము పలికి చెప్పమని తాను 25వ అధ్యాయం 8వ వచనంలో, శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టము వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము అని పనివారు పలికారు. అయితే 25:10లో నాబాలు ఏమంటున్నాడు, దావీదెవడు, యెష్షై కుమారుడెవడు అని పరుషంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడితే అది దావీదు మీద కోపము చూపించాడు. దాన్ని మాన్పించుట కొరకై మరి మన సుబుద్ధి కలిగినటువంటి అబీగయీలు ఏ విధంగా ప్రయత్నించిందో మరి మనం ముందు భాగాల ద్వారా పరిశీలిద్దాం. ఆమె తన సుబుద్ధిని చూపిస్తూ దావీదు యొక్క కోపాన్ని పోగొట్టి తన కుటుంబాన్ని ఆమె కాపాడుకుంటుంది. అంతకంటే ముందు ఆమె సౌందర్యం గల స్త్రీ. రెండవదిగా ఆమె సౌందర్యం గల స్త్రీ. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30లో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని రాయబడి ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22లో, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని రాయబడింది. అబీగయీలు అయితే సౌందర్యం కలిగినప్పటికీ ఆమె ఉట్టి సౌందర్యం కలిగిన స్త్రీ మాత్రము కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, మరి వివేకము కలిగిన స్త్రీ. కాబట్టి తన భర్త అయిన నాబాలు తిరస్కరించిన దావీదును మెప్పించుటకు ఆమె ఏం చేస్తుంది చూడండి. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనంలో, 200 రొట్టెలు, 200 ద్రాక్షరసపు తిత్తులు, వండినటువంటి గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబం మీద వేయించి తీసుకెళ్ళి దావీదు గారికి ఇచ్చింది. ఎంత విశాల హృదయంతో ఆమె ప్రవర్తించిందో మనము గమనించవచ్చు. చాలామంది సౌందర్యం కలిగినటువంటి స్త్రీలకు ఎంతో గర్వం ఉంటుంది. మరి నా భర్త అయిన దావీదును నాశనం చేయాలనుకుంటున్నాడని, నా భర్త అయిన నాబాలును నాశనం చేయాలనుకుంటున్నాడని దావీదు మీద కోపం వచ్చిండొచ్చు. కానీ ఆమె సుబుద్ధి కలది కాబట్టి ఆ దావీదు కోపాన్ని మాన్పించడం కొరకని వారు అరణ్యంలో ఉన్నారని తెలుసుకొని వారికి ఆహార పదార్థాలు అవసరమని ఎరిగి ఆమె గార్ధబం మీద వీటన్నిటినీ వేసుకొని పోయి మరి దావీదును శాంతపరిచినట్లుగా మనము గమనించవచ్చు. పైగా ఈమె మూడవదిగా సహనము గల స్త్రీ. అంటే సౌందర్యం ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం హెచ్చిపోకుండా తన భర్త కోపాన్ని దావీదును తొలగించటానికి అతనికి ఆహార పదార్థాలను ఇచ్చి అతని కోపాన్ని తీసివేయించింది. మరి ఆమె సహనం ఎలా చూపించిందో చూద్దాం. సహనము గల స్త్రీ. ఫిలిప్పీ 4వ అధ్యాయం 5వ వచనంలో, మీ సహనము సకల జనులకు తెలియనీయుడి అని రాయబడింది. మరి ఈమె ఎలా సహనం చూపించిందో మనం గమనిస్తాం. నాబాలు దావీదును అతని పనివారిని మరి 1 సమూయేలు గ్రంథం 25:11లో, నేను సంపాదించుకొని నా అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికిత్తునా అని కఠినముగా మాట్లాడినాడు నాబాలు దావీదు పనివారితో. అయితే 1 సమూయేలు గ్రంథం 25:14లో 15వ వచనంలో కూడా మరి పనివాడు ఒకడు వెంటనే నాబాలు భార్య అయిన అబీగయీలు దగ్గరకు వచ్చి ఇట్లా అంటున్నాడు, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని
కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించాడు. మరి అతడు కఠినంగా మాట్లాడినాడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవింపనే లేదనే వార్తను ఆ పనివాడు అబీగయీలుతో చెప్పాడు. అంతేకాకుండా 16వ వచనంలో, మేము గొర్రెలు కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉన్నారు అని చెప్తున్నాడు. 17వ వచనంలో, అయితే మా యజమానునికిని అతని ఇంటి వారి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక మరి ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచింపుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అని మరి నాబాలు భార్య అయిన అబీగయీలు దగ్గరికే వచ్చి నాబాలు మీద అతడు కంప్లైంట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఆమె పనివారితో కూడా ఎంత సన్నిహితంగా ఎంత సహనంగా ఉంటే తన భర్త గురించి తన భార్యకు ఆ పనివారు ఎలా చెప్తారో మనము గ్రహించవచ్చు. మరి వీరి మాటల ద్వారా యజమాని భార్య అయిన అబీగయీలు పనివారితో మరి సహనంగా సన్నిహితంగా ఉందో మనం గ్రహించవచ్చు. ఆమె సహనాన్ని గ్రహించిన పనివాడు యజమాని స్వభావాన్ని ఆమెతోనే చెప్తున్నాడు. మరి సామాన్యంగా స్త్రీలు తమ భర్తలను ఎవరైనా తక్కువ చేస్తే అస్సలు భరించలేరు, పైగా గట్టిగా తిడతారు. కానీ అబీగయీలు సహనంతో వినింది. 25వ అధ్యాయం 18వ వచనంలో అబీగయీలు భర్తతో ఏమీ చెప్పలేదు, కానీ దావీదును శాంతపరిచింది. ఏమీ చెప్పలేదు. వెంటనే మామూలుగా ఆడవాళ్ళ సహజ లక్షణం, వెంటనే కోపం వచ్చేసి నాబాలును తిట్టి ఉండొచ్చు. కానీ ఆమె అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా తాను చేయదలుచుకున్నటువంటి కార్యాన్ని మరి ఒక్కతే పోరాడుతూ దావీదు యొక్క కోపాన్ని ఆమె శాంతింప చేసింది. అట్లా తన సహనాన్ని, అంటే పనివాడి దగ్గర సహనాన్ని చూపించింది. మరి తన భర్త మీద సహనాన్ని, ఆయన చర్యలకు, ఆయన మోటుతనానికి, ఆయన దావీదును ఎదిరించిన విధానానికి ఎంతో కోపం వచ్చిండొచ్చు. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన సహనాన్ని ప్రదర్శించి దావీదుకు ఆహార పదార్థాలను పంపించి అతన్ని శాంతపరిచినట్లుగా తన కుటుంబానికి రాబోయేటటువంటి ఆపదను ఆమె అడ్డుకున్నట్టుగా మనం గ్రహించవచ్చు. 4వదిగా ఆమె సమర్థురాలైన స్త్రీ. అంటే ఆమె సమర్థత దేంట్లో చూపించిందో మనం చూద్దాము. మరి మొరటివాడు కఠినుడైనటువంటి నాబాలు కఠినమైన మాటలకు బాధపడిన దావీదు వెంటనే కోపంతో మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా దావీదు తన పనివారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడు అనగా వారందరూ కత్తులు ధరించుకొనిరి, దావీదును కత్తి ధరించాను. అయితే దావీదు వెనుక దాదాపు 400 మంది ఉన్నారు. ఆ విషయం పనివాడి ద్వారా విన్న అబీగయీలు ఆహార పదార్థాలను గాడిదపై వేసి మరి 25:19లో, నాకంటే ముందుగా వెళ్ళుడి, నేను మీ వెనక వచ్చేదినని చెప్పి 23లో అబీగయీలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసింది. ఆ అరణ్యంలో ఎక్కడో దారిలోనే కనపడినటువంటి దావీదుకు ఆమె సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఈ విధంగా అంటోంది. చూడండి, 25 అధ్యాయం 24 నుంచి 25 వచనాలు మనం గమనించినట్లయితే, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకింపుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణగణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు అని ఎంతో మరి చాకచక్యంగా సమర్థంగా దావీదుతో మాట్లాడుతుంది. ఇక్కడ దావీదును ఎలా సంబోధిస్తుంది చూడండి. 24వ వచనంలో నా ఏలినవాడా అంటుంది, 25వ వచనంలో నా ఏలినవాడా అంటుంది, 26వ వచనంలో 2 సార్లు నా ఏలినవాడా, 27వ వచనంలో నా ఏలినవాడా, 30వ వచనంలో నా ఏలినవాడా అని. అంటే నన్ను పరిపాలించేవాడు, నా రాజువు, నా ప్రభువు నువ్వు అని అతన్ని ఎంతో పొగడి అతని కోపాన్ని ఆమె చల్లార్చింది, ఎంతగానో ఆమె తగ్గించుకుంది. కోపంతో మరి తన భర్తను వారి సంతానాన్ని చంపటానికి వస్తున్నటువంటి దావీదు కోపాన్ని
ఎలా పోగొట్టగలిగింది? తన సమర్థతతో తనను తాను తగ్గించుకుంది. ఎదుటి వ్యక్తి అయినటువంటి దావీదును ఆమె హెచ్చించి మరి తన భర్తకు, తన కుటుంబానికి రాబోతున్నటువంటి ఆపదను, నాశనాన్ని ఎంతో చాకచక్యంగా మాట్లాడుచు నీ దాసురాలనైన నన్ను క్షమింపుమని క్షమాపణ కూడా వేడింది. తన భర్త చేసినటువంటి తప్పుకు ఈమె క్షమాపణ చెప్తుంది. అది సమర్థత. చూడండి, నేను చేసినానా, మా ఆయన చేసినాడు అని తప్పించుకోవచ్చు. కానీ ఆమె ఎంతో సుబుద్ధి కలది కాబట్టి తన భర్త తప్పును తన తప్పుగా ఎంచి క్షమించమని దీనంగా దావీదును వేడుకొనింది. ఆపదను తప్పించుకుంది. దావీదును హెచ్చిస్తుంది. చూడండి, హెచ్చిస్తుంది, ఆశీర్వదిస్తుంది. మనము మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 38 నుంచి 31 వరకు మనం గమనిస్తే అక్కడ దావీదును ఆయన నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, అంటే దేవుడు యెహోవా యుద్ధములను చేయించుచున్నావు కనుక నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇస్తాడు. నీవు బ్రతుకు దినములన్నిటినూ నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యుద్ధనున్న జీవపు మూటలో కట్టబడును. నువ్వు ఒకవేళ ఈ లోకంలో చేసేటప్పుడు ఎవరైనా నిన్ను హింసించినా, నీ ప్రాణం తీయటానికి ఉద్దేశించిన ఏమవుతుందంట? యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో నీ ప్రాణము కట్టబడుతుంది. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయనంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనేటటువంటి ఒక ఆశీర్వచనాన్ని దావీదుకు ఇస్తుంది. ఇంకా చూడండి 30వ వచనంలో, యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణంగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలగకపోవునుగాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అతన్ని అర్థిస్తుంది. ఎంత సమర్థవంతంగా అతన్ని వేడుకుంది, తగ్గించుకుంది, పొగడింది, ఆశీర్వదిస్తుంది. అలా తన సమర్థతను ఆమె చూపుతుంది. తర్వాత చివరిగా మనం గమనించినట్లయితే ఈమె సార్థక నామధైర్యాలు. మొదటిగా ఆమె సుబుద్ధి గలది, రెండవదిగా ఆమె సౌందర్యము గలది, మూడవదిగా సహనము గలది, నాలుగవదిగా సమర్థత గలది, చివరిదిగా సార్థక నామధేయురాలు. అంటే తన పేరుకు సార్థక్యం వహించింది. చాలామంది శాంత అని పెట్టుకుంటారు కానీ ఆమెలో ఎప్పుడు కోపమే ఉంటుంది. కొంతమంది ప్రేమ అని పెట్టుకుంటారు కానీ ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు. కానీ అబీగయీలు మాత్రము నా ఆనందానికి, నా తండ్రి ఆనందానికి, నా తండ్రి సంతోషానికి ఆమె సూచనగా ఉంటుంది. నా తండ్రి ఆనందం అని ఆమె పేరుకు అర్థం. ఆ పేరును ఆమె సార్థకం చేసుకున్నట్లుగా మనము గమనిద్దాం. ఎందుకంటే ఆమె తన తండ్రికే కాకుండా దావీదుకు సంతోషం కలిగిస్తుంది, మరి తన కుటుంబానికి సంతోషం కలిగిస్తుంది, మరి ప్రేక్షకులమైనటువంటి శ్రోతలమైనటువంటి మనకు కూడా ఆమె సంతోషం కలిగిస్తుంది. ఎలా అంటే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 32 నుంచి 34 వరకు మనం గమనిస్తే, అందుకు దావీదు అంటే ఎప్పుడైతే ఆమె వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి క్షమించమని వేడుకోవడం, ఆశీర్వదించడము, ఆయనను పొగడడం చేసిందో వెంటనే దావీదులో ఉండేటటువంటి కోపము మొత్తం అశాంతం తగ్గిపోయి ఆమెతో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. దావీదు అంటున్నాడు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండగాను నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదము నందుదుగాక అని సంతోషంతో ఆమెను దీవిస్తున్నాడు. ఈమె ఆయనను దీవించి హెచ్చించింది, ఇప్పుడు ఆయన ఈమెను దీవిస్తున్నాడు. ఎందుకు అలా జరిగింది అంటే
మామూలుగా పగ తీర్చుకోవటానికి ఆయన పరివారం కూడా వస్తున్నారు కదా. కానీ పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా రాయబడింది చూడండి. వారు కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నా పనే, నావే అంటున్నాడు దేవుడైన యెహోవా. పగ తీర్చుకోవటం ఆయన పని, మనం పగ తీర్చుకోకూడదు. మరి కొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియకుడి. మీరు పగ తీర్చుకుంటే దేవుడు మన మీద ఉగ్రత చూపుతాడు. మరి ఆ ఉగ్రత నుండి నేను తప్పింపబడ్డాడని సంతోషంతో దావీదు మరి అబీగయీలును ఆశీర్వదిస్తాడు. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని ఆమెను ఆశీర్వదించాడు. ఆమె తెచ్చినటువంటి వాటిని తీసుకున్నాడు. ఇదే విషయం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో కూడా మరి పగ తీర్చుకొనుట నా పని అని దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తున్నాడు. అందుకని ఆ పగ తీర్చుకోకుండా నువ్వు నన్ను ఆపినందుకు నాకు సంతోషం అని ఆమెను దీవిస్తున్నాడు. ఎదుటి వాళ్ళు మరి కోపంతో ఉన్నప్పుడు ఎంతో సమర్థతతో, విధేయతతో, మరి సహనంతో వారిని కోపాన్ని చాలించడం అనేది జ్ఞానం గల స్త్రీ యొక్క లక్షణం. ఇంకా రెచ్చగొట్టేటటువంటి మాటలు, ఇంకా రోషపడేటటువంటి మాటలు మాట్లాడకూడదు. అబీగయీలు అయితే ఎంతో శాంతపరిచింది దావీదును. అరణ్యంలో వారు తిరుగాడుతూ మరి సౌలును గురించి తప్పించుకోవడానికి తిరుగులాడేటప్పుడు మరి ఎంతో వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో ఉండి ఉండవచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ నాబాలు ఇంకా రెచ్చగొడితే ఆ నాబాలు మీద ఉన్న కోపాన్నంతటిని కూడా అబీగయీలు ఎంతో సమర్థతతో, సహనంతో ఆమె తగ్గించి వేసింది. అందుకని ఆమె తెచ్చినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ తీసుకొని ఆమెను ఇంటికి వెళ్ళమని అతడు అబీగయీలుతో చెప్తున్నాడు. నాబాలుకు చేయాలనుకున్నటువంటి కీడు దావీదు చేయకుండా మానివేశాడు. అది ఆమెకు, ఆమె కుటుంబానికి, దావీదుకు కూడా సంతోషం కలిగించింది. మరి వినుచున్నటువంటి మనకు కూడా సంతోషం. అవునా, దావీదు ఇంత ఉగ్రతను ఆయన తగ్గించుకున్నాడా? సో మనం కూడా అలా కోపం ఎదుటివాడి మీద పగ తీర్చుకోవటానికి మనమంతలకు మనము డైరెక్ట్గా పగ తీర్చుకోకూడదు. అది పరిశుద్ధ గ్రంథంలో పగ తీర్చుకొనుట యెహోవా పని అని రాయబడింది. కాబట్టి మన కోపాన్ని మనము తగ్గించుకుంటే మనకు కూడా మరి దేవుని ఉగ్రత నుండి తప్పించబడేటటువంటి వారం అవుతాము. మనకు కూడా సంతోషము కలుగుతుంది. ఇక్కడ ఆమె వెంటనే వచ్చినప్పుడు అబీగయీలుతో మరి ఆమె ఏమి చెప్పకుండా తానే వెళ్ళి దావీదు అంతటి మహారాజును ఎదుర్కొని ఆమె విధేయతతో చూపించి ఆయన కోపాన్ని తగ్గించుకొని తిరిగి ఆశీర్వాదాన్ని పొందుకుంది. నాబాలైతే ఆ మాటలన్నీ విని గుండె పగిలి చనిపోతాడు. చనిపోయిన తర్వాత దావీదు మరి ఆమెను పరిణయమాడతాడు. అట్లా ఆమె కూడా మరి సంతోషభరితరాలు అయింది. కాబట్టి అబీగయీలు జీవితం ద్వారా మనము ఆమె సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా, సౌందర్యం ఉన్నప్పటికీ రెచ్చిపోకుండా ఆమె విధేయత చూపినటువంటి బిడ్డగా, సహనముతో తన సమస్యను సాల్వ్ చేసుకున్నటువంటి బిడ్డగా, తన సామర్థ్యాన్ని అంతటినీ చూపించి తన పేరుకు గల నామాన్ని గల అర్థాన్ని మరి సార్థక నామధేయత్వరాలైందనేది మనము గ్రహించి మనం కూడా మన జీవితాలలో మరి శ్రోతలమైనటువంటి మనము అబీగయీలు ఏ విధంగా దావీదు యొక్క కోపాన్ని తగ్గించింది, తన కుటుంబానికి రావాల్సినటువంటి వస్తున్నటువంటి ఆపదను తొలగించుకుందో మనం గ్రహించి మరి దేవుని యొక్క దీవెనలను మనము పొందుకోవాలి. మన కుటుంబాలను కట్టుకోవాలి, మన కుటుంబాలను మనము పటిష్టపరచుకోవాలి. ఆ విధంగా మరి అబీగయీలును మార్గదర్శకంగా తీసుకొని ఈ లోకంలో మనం కూడా జ్ఞానం గల స్త్రీలాగా వెలుగొందాలని నేను ఆశిస్తూ మరి వాక్యం చేత హెచ్చరిస్తూ ముగిస్తుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గ్రేస్ రేడియో నిర్వాహకులకు, ప్రేక్షకులకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.